శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 29వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో అర్జునుడు ఉత్తర దిగ్విజయ యాత్ర చేసి తిరిగి ఖాండవ ప్రస్థానికి తిరిగి రావటం అనేది జరుగుతుంది. అందులో ఈ 29వ అధ్యాయంలో చివరి 20 శ్లోకాల్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే, మానవ మాతృలు ఎవరూ ప్రవేశించలేనటువంటి ఒక క్షేత్రానికి, ఒక ప్రదేశానికి వెళ్ళాడు అర్జునుడు. అక్కడ ఎవరు ఏమి జయించలేరు, అక్కడ యుద్ధాలు ఉండవు. అట్లాంటి ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అర్జునుడికి ఎదురైనటువంటి ఒక అత్యద్భుతమైన సంఘటనని ఈ 20 శ్లోకాలలో వ్యాసులు వారు వివరించడం జరిగింది. అవన్నీ మనం శ్లోక భావ రూపాలలో మనం చెప్పుకునే ముందు భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వంలో 29వ అధ్యాయం. దీంట్లో మనం 60 శ్లోకాల వరకు పూర్వపాఠాలలో చెప్పుకోవటం జరిగింది. దుష్టువుః పుష్పవృష్టిం చ ససృజుస్తస్య మూర్ధని దృష్ట్వా తే తు ముదా యుక్తాః కౌతూహల సమన్వితః రత్నైర్విభూషణైశ్చైవ అభ్యవర్షంశ్చ పాండవం అథ జిత్వా సమస్తాంస్తాన్ కరే చ వినివేశ్య చ మణిహేమ ప్రభాలాని శస్త్రాణ్యాభరణాని చ ఏతాని లబ్ధ్వా పార్థోథ శృంగవంతం గిరిం యయౌ. పైన అంతకుముందు అద్భుతమైనటువంటి ఈ ఉత్తర దిక్ యాత్ర చేసుకుంటూ అనేకమైనటువంటి ప్రదేశాలను జయించుకుంటూ, అంతేకాకుండా గంధర్వులను జయించాడు పూర్వపాఠంలో. ఆ గంధర్వులతో సాగినటువంటి అనేకమైనటువంటి యుద్ధాలలోనూ అక్కడ దేవతల చేత పుష్పవృష్టి కూడా గావించబడి చక్కగా వాళ్ళ దగ్గర నుంచి విభూషణాలు, ఆభరణాలు గాని, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు మొదలైనటువంటివన్నీ తీసుకుని సమస్తాన్ తాన్ కరేచ జిత్వా, వాటిని అన్నింటినీ కప్పంగా జయించి అర్జునుడు చక్కగా వాటిని తీసుకుని మళ్ళీ ఖాండవ ప్రస్థం వైపు బయలుదేరుతూ చివరిగా ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని దగ్గరికి వెళ్ళాడు. శృంగవంతం గిరిం యయౌ. శృంగవంతం అనేటువంటి గిరి పర్వతం, ఆ పర్వత ప్రాంతాన్ని చేరుకున్నాడు అర్జునుడు. శృంగవంతం చ కౌరవ్య సమతిక్రమ్య ఫల్గుణః ఉత్తరం హరివర్షం తు సమాసాద్య పాండవః. శృంగవంతం కూడా అతిక్రమ్య అంటే దాటటం. ఆ శృంగవంత గిరిని కూడా దాటుకుని అర్జునుడు ఉత్తర హరివర్షం అంటారు. ఉత్తర కురుభూములు, ఉత్తర హరివర్షము అనేటువంటి పేరు. భూమి, వర్షం అంటే అది ప్రాంతం. ఉత్తర హరివర్షం, ఉత్తర కురుభూములు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు. సమాసాధ్య, అక్కడికి చేరుకోగానే అర్జునుడు విద్యాధర గణాంశ్చైవ యక్షాంధ్రాంశ్చ వినిర్జయన్ తత్ర లేభే మహాత్మా వై వాసో దివ్యమనుత్తమం. అనేకమైనటువంటి విద్యాధరుల్ని, గణము అంటే సమూహం, విద్యాధర గణాంశ్చైవ, విద్యాధరుల్ని, యక్షులని, గంధర్వులని, వీళ్ళందరినీ కూడా వినిర్జయన్, అందరినీ గెలిచిన తర్వాత తత్ర లేభే మహాత్మా వై వాసో దివ్యం అనుత్తమం, వారి దగ్గర నుంచి పొందవలసినటువంటి కప్పం కూడా వాసము, దివ్యవాసములు అంటే దివ్యమైనటువంటి వస్త్రముల రూపంలో, రత్నాల రూపంలో వాటిని అన్నిటి పొంది
కిన్నెరద్రుమపత్ర కిన్నెరద్రుమపత్రాంశ్చ తత్ర కృష్ణాజినాన్ బహు. కృష్ణ అజినము, జింక చర్మాలు మొదలైనటువంటివి, అట్లాంటివన్నిటిని కూడా కప్పంగా పొందాడు అర్జునుడు. ఎవరి దగ్గర ఏమేం పొందాలో అవన్నీ పొందాడు. యాజ్ఞీయాం స్తాంస్తదా దివ్యాం తత్ర లేభే ధనంజయ. యాజ్ఞీయాం అంటే యజ్ఞోపకరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, యజ్ఞానికి కావలసినటువంటి వస్తువులు, వాటిని ఆ ప్రదేశాల్లో సుప్రసిద్ధమైనటువంటి ఆ ప్రాంతాలలో పొందాడు. అక్కడ ఆ ఉత్తర హరివర్షం అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళగానే అంతకుముందు జరిగినటువంటి ఈ గంధర్వులు, కిన్నెరులు, యక్షులు, సాధ్యులు వీళ్ళందరినీ జయించి ఇవన్నీ పొందిన తర్వాత ఉత్తర హరివంశం చేరుకునేటప్పటికీ అక్కడ ఉత్తరం హరివర్షం తు సమాసాద్య పాండవ ఏష జేతుం తం దేశం పాకశాసననందన అంటే ఇంద్రుడి కుమారుడు. ఆ ఉత్తర హరివర్షాన్ని కూడా జయించాలనేటువంటి కుతూహలం కలిగింది ఆయనకి. ఏష జేతుం తం దేశం, ఈ ప్రాంతమంతా నేను జయించాలని చెప్పి ఎంతో కుతూహలంగా అర్జునుడు అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇద్దరు ద్వారపాలకులు అడ్డుపడ్డారు. తత ఏనం మహావీర్యం మహాకాయ మహాబల. తత ఆ తర్వాత ఏనం మహావీర్యం, ఈ మహావీరుణ్ణి అర్జునుణ్ణి, మహాకాయ మహాబల దృఢమైనటువంటి శరీరం కలిగిన వాళ్ళు, మహాబలవంతులైనటువంటి ఇద్దరు ద్వారపాలకులు అక్కడికి సమీపించి వార్తాహరులు ఒక విషయం చెప్తున్నారు అర్జునుడికి. ద్వారపాల సమాసాద్య పృష్టా వచనమబ్రువన్. ద్వారపాలకులు, గేట్ కీపర్స్, ఆ ద్వారపాలకులు ఇద్దరు అక్కడ మహాకాయంతో అర్జునుడి సమీపించి పృష్ట ఆనందంగా సంతోషకరమైనటువంటి వచనాలు ఆనందపడేట్టుగా చెప్తున్నారు. వచనమబ్రువన్ ఏంటయ్యా అంటే, పార్థ నేదం త్వయా శక్యం పురం చేతుం కథంచన. కథంజన పడింది, కథంచన. త్వయా శక్యం న జేతుం పార్థ ఓ అర్జున. ఇదం నా ప్లస్ ఇదం విడతీస్తే, ఇదం అంటే ఈ ప్రదేశం, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, త్వయా న శక్యం, ఇది నీకు అసాధ్యమైనటువంటి ప్రదేశం. దీంట్లో నువ్వు గెలవటం కాదు కదా, ప్రవేశించడం కూడా ప్రవేశించలేవయ్యా అబ్బాయి, కాబట్టి గౌరవించి వెళ్ళిపో. ఇదం త్వయా నశక్యం పురం జేతుం కథంచన. పురం జేతుం, ఈ పురాన్ని జయించడం అనేటువంటిది నీకు అశక్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని జయించలేవు. కాబట్టి ఉపావర్తస్వ కళ్యాణ ఇదమచ్యుత. పర్యాప్తం, పర్యాప్తం అంటే చాలు, ఇక చాలు, నువ్వు చేసిన యాత్ర చాలు, దిగ్విజయ యాత్ర ఇంతవరకు చేశావంటేనే భేషు, నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఉపావర్తస్వ కళ్యాణ, కళ్యాణ అంటే ఓ శుభకరమైనటువంటి వాడ, కళ్యాణ నీకు శుభం కలుగుతుంది, వెళ్ళరా నాయన, ఇంక బయలుదేరు. ఇదే అంటే బోర్డర్స్ ఎంతవరకు అయితే ఉత్తర దిక్కు చివరికి ఎడ్జ్ వరకు ఉండాలో అంతవరకు వెళ్ళి అడిగి. ఎందుకంటే ఇదం పురం యః ప్రవిశే ధ్రువం సన్ నస భవేన్నరః. ఇదం పురం, ఈ పురంలో ఇంతవరకు ఏ నరుడు కూడా ప్రవేశించినటువంటి దాఖలాలు లేవు. యః ప్రవేశేత్, ఎవరైనా నరుడు ప్రవేశిస్తే సధ్రువం నస భవేత్, నస భవేత్, ఇక వాడు ఆ మానవుడు ఇక ఉండడు, ప్రవేశించినటువంటి నరుడు ఉండడు, ఇంకా అంటే మరణిస్తాడు. మానవులు ప్రవేశిస్తే మరణిస్తాడు. ఇది అట్లాంటి ప్రదేశం. ఇదం పురం యః ప్రవిశేత్ ధ్రువం నస భవేత్ నరః, అంటే నరులు ప్రవేశించలేనటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశం ఇది, కాబట్టి నువ్వు వెళ్ళిరా నాయన. అంతేకాకుండా ప్రియామహే త్వయా వీర పర్యాప్తో విజయస్తవైః. తవైః విజయ, నీవు పొందినటువంటి ఈ విజయ పరంపర ఏదైతే ఉందో, ఇన్నాళ్ళు నువ్వు పొందావు కదా విజయ పరంపర, పర్యాప్త, అది చాలు, ఇంకా దానితో సంతృప్తి పడు. ప్రియామహే త్వయా వీర, త్వయా నీ యొక్క ఈ విజయ పరంపరలతో, ఇన్నాళ్ళు నువ్వు గెలుపొందినటువంటి ఈ విజయాలతో, అవన్నీ విజయాలు పొంది ఇక్కడ దాకా వచ్చావుంటేనే మాకు ఆశ్చర్యంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఇక్కడికి మానవులు ఎవరు రారు నాయన, నువ్వు వచ్చావు, ఇంతదాకా విజయం చేసి ఇట్లా వచ్చావుంటేనే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే దీని కింద స్థాయి గంధర్వులు, కిన్నెరులు వీళ్ళని కొట్టుకుంటూ కూడా వచ్చేసావు పైగా,
అసలైతే అక్కడే ఆగిపోవాల్సినది. కానీ నీ యొక్క అత్యద్భుతమైన పరాక్రమాలతోనూ అందులోను దైవాంశ సంభూతుడిగా పుట్టిన కారణంతోనూ మానవుడిపైన ఇంతమంది యక్షుల్ని, గంధర్వుల్ని, సిద్ధుల్ని కూడా జయించుకుంటూ వచ్చావు ఇక్కడ దాకా. ఇక ఇక్కడ ప్రవేశించడం కుదరదు. పైగా ఇక్కడ యుద్ధం అనేటువంటిది ఉండదు. నచాత్ర కించిత్ జేతవ్యం అర్జునాత్ర ప్రదృశ్యతే. అత్ర అంటే ఇక్కడ, ఈ మా ప్రాంతంలో ఉత్తర కురు భూముల్లో కించిత్ జేతవ్యం నా, నీవు జయించడానికి ఇక్కడే ఉండదు. ఇక్కడ ఏదో జయించేసేయాలి, ఈ ప్రదేశం కొట్టాలి, ఆ రాజ్యం కొట్టాలి, ఈ రాజును ఓడించాలి అనేటువంటిది ఏముండవు ఇక్కడ. నచ అత్ర కించిత్ జేతవ్యం, నువ్వు జయించడానికి ఏముండదు. నీకు ఏదైనా కావాలంటే చెప్పి మేము ఇస్తాం అన్నారు అంతే. అత్ర కించిత్ నచేతవ్యం. ఉత్తరా కురవో ఏతే నాత్ర యుద్ధం ప్రవర్తతే. దీన్ని ఏమంటారంటే ఉత్తర కురు భూములు అంటారు దీన్ని. ఉత్తరా కురవ ఏతే అత్ర న యుద్ధం ప్రవర్తతే. ఈ ప్రాంతాలలో యుద్ధం అనేటువంటిది ఉండదు నాయన. యుద్ధం అనేటువంటి మాటే ఉండదు, ఆ ప్రసక్తే ఉండదు. యుద్ధం చేసిన దేనికోసం చేస్తావు? భూమి కోసం చేస్తావా? ధనం కోసం చేస్తావా? దేనికోసం చేస్తావు? అవన్నీ ఇక్కడ ఉండవు ఇంకా. కానీ ఉత్తర కురు భూమి, ఇక్కడ యుద్ధం అనేటువంటిది ఉండదు. ప్రవిష్టోపి కౌంతేయ నేహద్రక్ష్యసి కించన. అంతేకాదు, ఇక్కడ దాకా వచ్చావంటేనే గొప్ప. ఇక్కడ నువ్వు పైగా చూసేది కూడా ఏముండదు. ప్రవిష్టోపి కౌంతేయ న ఇహ ద్రక్ష్యసి కించన. ఈ మానవ దృక్కులతో, ఈ మానవ దేహంతో, ఈ మానవ శరీరంలో, ఈ నేత్రాలతో ఇక్కడ నువ్వు చూసేదే ఉండదు. నువ్వు లోపలికి రాలేవు, నువ్వు యుద్ధము చేయలేవు. ఇక్కడ చేయటానికి ఏముండదు. యుద్ధం చేసి నువ్వు పొందేది ఏముండదు. ఇక్కడ చూడని కూడా చూడలేవు. మానవులు ప్రవేశించలేనిది, మానవులు చూడలేనటువంటివి ఉంటాయి. న ఇహ ద్రక్ష్యసి, ఇహ న ద్రక్ష్యసి, ఇక్కడ నువ్వు చూడని కూడా చూడలేవే. ఇక్కడ దాకా రావటమే నీ గొప్పతనం నాయన. ఇక వెళ్ళిరా. నహి మానుష దేహేన శక్యమత్రాభివీక్షితుం. మానుష దేహేన, మానవ దేహంతో ఎవరైనా మానవులు ఇక్కడ ఏదైనా వీక్షించుకోవడం అనేటువంటిది, చూడటం అనేటువంటిది నశక్యతే, నశక్యం, అసాధ్యం. మానవ దేహాలతో ఇక్కడ కనిపించేవి ఏముండవు. మరి దివ్యమైనటువంటి శరీరధారులైనటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ చూడవలసినవి కొన్ని ఉంటాయి అంతే. పైగా యుద్ధం చేసి జయించేవా అసలు ఉండవు. అట్లాంటి మరి దివ్య దేహాలు కావాలి అంటే ఎవరు కావాలంటే అదిగో వ్యాస భగవానుడు సంజయుడికి ఇచ్చినటువంటి ఆ దివ్య దృష్టి లాంటివి కావాలి. లేకపోతే విశ్వరూప సందర్శనలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుడికి ఇచ్చినట్టు ఏమన్నా కావాలి. లేకపోతే అర్జునుడికి ఆ కిరాతుని రూపంలో శంకర భగవానుడు వచ్చి అత్యద్భుతమైనటువంటి తన స్పర్శతో అత్యద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాంటిదన్నా కావాలి. అట్లా ఏదైనా ఉంటే ఆ స్వరూపాలతో నువ్వేమన్నా వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఏమైనా చూస్తే చూడగలవు. కానీ ఈ మానవ దేహాలతో నువ్వు ఇక్కడ చూసేది ఏమీ ఉండదు, ఏం కనిపించదు కూడా. ఇవి కాకుండా నీకేమన్నా కావాలంటే ఇంకా అడుగు. అథేహ పురుష వ్యాఘ్ర కించిదన్యచికీర్షసి. కాబట్టి యుద్ధం చేయడం అనేది ఉండదు, చూసేది ఏముండదు, నువ్వు లోపలికి ప్రవేశించలేవు, మరణిస్తావు. కాబట్టి అథ ఇహ, ఇక్కడ ఇవేమీ కాకుండా ఓ పురుష వ్యాఘ్ర అర్జున, కించిత్ అన్యశ్చికీర్షసి, ఇంకా నువ్వేమైనా కోరుకుంటున్నావా ఇక్కడి నుంచి? అన్యత్ చికీర్ష, చికీర్ష అంటే కోరిక. ఇంకేమైనా కోరుకుంటున్నావా ఇక్కడి నుంచి, మా నుంచి, ఈ ప్రదేశం నుంచి? అదేమన్నా ఉంటే చెప్పు, చేయవలసింది ఉంటే చేస్తా. తద్బ్రూహి కరిష్యామో వచనాత్ తవ భారత. తవ వచనాత్, హే భారత, ఓ అర్జున, తవ వచనాత్, నీకేదైనా కావాలి అనిపిస్తే చెప్పు ఇక్కడ నుంచి. బ్రూహి కరిష్య, అవి మేము తప్పకుండా నువ్వు చెప్పినటువంటివి మేము ప్రయత్నిస్తాం, అవన్నీ మేము చేసి పెడతాం అనగానే అప్పుడు అర్జునుడు దేనికోసం వచ్చాడు? ధర్మరాజు యొక్క సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం కోసం వచ్చాడు. ఆ విషయం చెప్తున్నాడు. కప్పం తీసుకుని వెళ్ళాలి అంతే. తతస్థాన్ అబ్రవీత్ రాజన్ అర్జున ప్రహసన్నివ. అర్జునుడు ప్రహసన్, ఓ నవ్వు నవ్వి, యుద్ధం లేదంటే ఇంకంతకంటే ఏం కావాలి? ఈయనకేమని యుద్ధకాంక్ష లేదు కదా, యుద్ధమే చేయాలనే కాంక్ష లేదు, యుద్ధం చేయడానికి ఏమీ లేదు అంటే ఇంకా హ్యాపీ అర్జునుడికి. అందువలన ఇట్లా ధర్మరాజు యాగం చేస్తుంది, మీరు ఏదైనా కప్పం కింద ఇవ్వండి అన్నాడు అంతే. ఇచ్చేశారు, ఫినిష్.
అయిపోయింది. సామోపాయాలతో ఎంతో సామరస్యంగా చక్కగా మాటలతో ఎన్ని యుద్ధాలు ఈ విధంగా హాయిగా తీర్చుకోవచ్చు. పార్థివత్వం చికీర్షామి ధర్మరాజస్య ధీమతః. ధీమతః ధర్మరాజస్య, బుద్ధిమంతుడు ధీమతః. అట్లాంటి బుద్ధిమంతుడైనటువంటి ధర్మశాలి అయినటువంటి ధర్మశీలుడైనటువంటి ధర్మరాజు యొక్క పార్థివత్వం చికీర్షామి, ఒక్క మాటలో చెప్పేశాడు. పార్థివత్వం అనే పదానికి అర్థం ఏంటంటే భూమనంతటిని పరిపాలించి ఏకైక చక్రవర్తిగా సార్వభౌమాధికారిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆయన రాజసూయాన్ని సంకల్పించాడు. చికీర్ష్యామి, అది నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీ దేశంలో ప్రవేశించే అర్హత లేకపోతే నాకు అవి ఇప్పించండి, పన్ను ఇప్పించండి. న ప్రవేక్ష్యామి ఓ దేశం విరుద్ధం యది మానుషై. మీ దేశం యొక్క మీ సూచన ప్రకారమే, మీ నియమం ప్రకారమే నేను ప్రవర్తిస్తాను. నా ప్రవేక్షామి, నేను ప్రవేశించాను. మీరు వద్దన్నప్పుడు నేను ఎందుకు ప్రవేశిస్తాను? నా ప్రవేక్షామి ఓ దేశం విరుద్ధం యది మానుషై. గౌరవించాడు. మీ నియమాలు ఏవైతే ఉంటే వాటిని నేను గౌరవిస్తాను. మానవులు ఈ ప్రదేశంలో ప్రవేశించకూడదు అని మీ నియమం అయితే, మానవుల చేత ప్రవేశించబడని నిషేధించబడేటువంటి ప్రాంతం, దాంట్లో నేను ప్రవేశించను. కానీ యుధిష్ఠిరుడి కోసం మీరు ఏదైనా ఇవ్వండి, మీ ఇష్టం. యుధిష్ఠిరాయ యత్కించిత్ కరపణ్యం ప్రదీయతాం. యత్కించిత్ కరం, కరము అంటే పన్ను, కరపణ్యం. పణ్యము అనే పదానికి అర్థం అసలైతే వ్యాపారం అని అర్థం. పణ్యం వ్యవసాయము, ఈ లావాదేవీలు ఏవైతే ఉంటాయో, క్రయ విక్రయాలకు సంబంధించినటువంటివి, డబ్బుతో వ్యవహరించి ముడిపడేటువంటివి ఏవైతే ఉంటాయో, ఇది ఇచ్చి అది తీసుకోవడం అన్నట్టుగా, అట్లాంటి దాన్ని పణ్యం అంటారు. కరపణ్యం ప్రదీయతాం. కాబట్టి ఒక కరంలాగా ఉండేటువంటి ద్రవ్యం ఏదైనా గుర్తుండిపోయేది మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి, ధర్మరాజుకి నేను సమర్పించుకుంటాను. ఫలానా ఉత్తర కురుభూముల నుంచి తెచ్చినటువంటిది ఇది అనేటువంటిది మాకు గుర్తుండిపోతుంది. అంటే వాళ్ళు కూడా నీ యొక్క ధర్మరాజు యొక్క, యుధిష్ఠిరుని యొక్క చక్రవర్తిత్వాన్ని వాళ్ళు అంగీకరించినట్టు లెక్క. సంతోషంగా ఇచ్చారు వాళ్ళు. ధర్మరాజు పేరు చెప్పగానే ఇచ్చేశారు. నోచేత్ కృష్ణేన సహితో యోధయిష్యామి సాయకై. ఒకవేళ మీరు అట్లా పణ్యం ఇవ్వకపోతే, నోచేత్ అని బ్రాకెట్ లో పెట్టారు అర్జునుడు. కృష్ణేన సహితో యోధయిష్యామి సాయకై. మనుషుల చేత కుదరదన్నారుగా మీరు, కృష్ణుడితో పాటు వచ్చి మిమ్మల్ని కొట్టేస్తా అన్నాడు. ఒక ఆప్షన్ పెట్టాడు. నోచేత్ కృష్ణేన సహిత, కృష్ణుడితో పాటుగా. కృష్ణుడు వచ్చాడంటే ఇంకా మీకు తిరిగి మీరు చెప్పక్కల, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతారు. కృష్ణేన సహితో యోధయిష్యామి సాయకై. నా యొక్క సాయకులతో, శ్రీకృష్ణ భగవాను యొక్క ముందు ఆయన యొక్క సహాయ సహకారాలతో, ఆశీర్వచనంతో మీతో యుద్ధం చేయాల్సి వస్తుంది. తతో దివ్యాని వస్త్రాన్ని దివ్యాన్యాభరణాని చ క్షౌమాజినాని దివ్యాని తస్య తే ప్రదదుఃకరం. ఆ మాట వినేటప్పటికీ వెంటనే ఆ సేవకులు వాళ్ళ మనోసంకల్పంతో అప్పటికప్పుడు దివ్యాని వస్త్రాన్ని, అత్యద్భుతమైనటువంటి వస్త్రాలని, దివ్యమైనటువంటి ఆభరణాలని, అనేకమైనటువంటి పట్టు వస్త్రాలు, క్షౌమాజినాని, అజినము, క్షౌమ అజినము అంటే యాగానికి పనికొచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో, జింక చర్మాలు మొదలైనటువంటివన్నీ, పట్టు వస్త్రాలు మొదలైనవి, ఇవన్నీ కూడా అన్ని దివ్యమైనటువంటివి, అంటే దైవ సంబంధమైనటువంటివి అవన్నీ. తస్యతే ప్రదదు కరం, కరంగా ఇచ్చారు. పన్ను కట్టినట్టుగా, ధర్మరాజుకి పన్ను కట్టినట్టుగా ఇచ్చారు వారు వెంటనే. ఏవం స పురుష వ్యాఘ్రో విజిత్య దిశముత్తరాం. ఈ విధంగా పురుష వ్యాఘ్ర, పురుష సింహమైనటువంటి ఆ అర్జునుడు తే కరం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పన్ను తీసుకుని విజిత్య దిశముత్తరాం, ఆ ఉత్తర దిక్కులంతా కూడా జయించుకుంటారు. అంటే చివరి దాకా ఇక అంతకు మించి వెళ్ళలేమన్నంత దూరం వెళ్ళిపోయాడు. రామాయణంలో సుగ్రీవుడు ఈ విధంగా ఉత్తర దిక్కులో ఏముంది, దక్షిణ దిక్కులో ఏముంది, ఇట్లా ఎండింగ్ అంటే బోర్డర్స్, ఇంకా మానవ మాతృలు వానరులు వెళ్ళలేనటువంటి ప్రాంతాల దాకా చెప్పుకుంటూ వచ్చేస్తాడు. ఏ ప్రాంతంలో ఎలా ఉంటాయి, అక్కడ ఏ చెట్లు ఎలా ఉంటాయి, ఏ దేశంలో ఎవరున్నారు ఆ ప్రాంతంలో, అవన్నీ కూడా సుగ్రీవుడికి తెలుసు. రాముడి ఆశ్చర్యపోయేంతగా. అట్లా ఇక్కడ కూడా సుగ్రీవుడు అలా వెళ్ళి తిరిగి చాలాసార్లు తిరిగి భూమండలం అంతా తన అనుభవ సారంతో చెప్పాడు.
అలా అర్జునుడు ఇట్లా మొదటిసారి ఉత్తర దిక్కుకి అలా దిగ్విజయ యాత్ర చూసి వచ్చాడు. చివరి దిక్కు అలా టచ్ చేసి వచ్చేస్తుంది. ఏవం స పురుష వ్యాఘ్రో విజిత్య దిశముత్తరాం సంగ్రామాన్ సుబహూన్ కృత్వా క్షత్రియైర్దస్యుభిः సదా. ఈ విధంగా సంగ్రామం అంటే యుద్ధము. ఎన్నో యుద్ధాలు చేసి అర్జునుడు ఒకటి రెండు కాదు ఎన్నో యుద్ధాలు చేసి క్షత్రియులు అంటే రాజులు, రాజులని దస్యుభి, దొంగలు మొదలైనటువంటి వాళ్ళ ముఠాలు కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా జయించాడు. దొంగలని క్షత్రియులని వినిర్జిత్య రాజ్ఞస్థాంతరే చ వినివేశ్యతు. వాళ్ళ దగ్గర నుంచి ఆ రాజుల దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి పన్నుని తీసుకుని ఆ ధనాన్ని తీసుకుని ధనాన్యాదాయ సర్వేభ్యో రత్నాన్ని వివిధాని చ, బళ్ళు ఎన్నో బళ్ళు, రథాల నిండా అవే, అనేకమైనటువంటి ధన ద్రవ్యాలని, అనేకమైనటువంటి రత్న రాసులని, అవే కాకుండా అశ్వాలు, గజాలు, రథాలు, హయాం స్థిత్తిరి కల్మాషాన్ సుఖపత్ర నిభానపి. ఉత్తమమైనటువంటి తిత్తిరి అనేటువంటి అశ్వాలు తీసుకున్నారు. తిత్తిరి, కల్మాషము, శుకపత్రము అనేటువంటి మూడు రకాలైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ అశ్వాల జాతుల్ని వర్ణించారు గంధర్వలోకంలో. వాటిని కూడా తీసుకుని మయూర సదృశాన్యాన్ సర్వాన్ అనిల రంహస. మయూర సదృశాన్, మయూర నెమలి, మయూర సదృశాన్ నెమలి కంఠంతో ఆ రంగులో ఉండేటువంటి గుర్రాలు చాలా ఉన్నాయి, వాటినన్నిటిని తీసుకున్నాడు. సదృశాన్ యస్ సర్వాన్ అనిల రంహస. అనిల అంటే వాయువేగంతో పరిగెత్తగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి గుర్రాలు అవన్నీ కూడా. అట్లాంటి ఆ గుర్రాలని, ఉత్తమమైనటువంటి అశ్వజాతుల్ని కూడా తీసుకుని వృత సుమహతారాజన్ బలేన చతురంగిన, తాను తెచ్చినటువంటి చతురంగ బలాలు ఏవైతే ఉన్నాయో ఆ చతురంగ బల సమేతుడై, వృత అంటే సమేతుడై కూడుకుని ఉంది. ఆజగామ పునర్వీర శక్రప్రస్థం పురోత్తమం. శక్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రప్రస్థం అనే పదం వాడకుండా వ్యాసుడు వారు ఇక్కడ కూడా శక్రప్రస్థం అని పెట్టారు. స్థా అంటే ఉండటం. ఎవరు ఉన్న ప్రదేశము? శక్రప్రస్థం, శక్రుడు ఉన్నటువంటి ప్రదేశం ఇంద్రప్రస్థం. అటువంటి పురానికి, ఇంద్రప్రస్థం అనే పేరు కలిగినటువంటి పురానికి ఆజగామ పురోత్తమం, ఉత్తమమైనటువంటి ఆ పురానికి తిరిగి వచ్చేశాడు దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకుని. పూర్తి చేసేటప్పుడు మళ్ళీ ఈ ప్రాంతం వచ్చాడు, ఈ ప్రాంతం వచ్చాడు, ఈ ప్రాంతం వచ్చాడు, ఇవన్నీ వర్ణించక్కర్లేదు. వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడెక్కడ కొట్టుకుంటూ వచ్చాడు అంతా చెప్పుకుంటూ వచ్చారు. రావటం స్ట్రైట్ కొట్టేశాడు. ధర్మరాజాయ తత్పార్థో ధనం సర్వం సవాహనం. తెచ్చినటువంటి ధనం సర్వం, సర్వం ధనం, ధనమంతా వాహనములతో పాటుగా తాను ఎంత తీసుకెళ్లాడు దానికి 100 రెట్లు ఇంకా వృద్ధి చేసుకుని తీసుకొచ్చాడు. అదంతా కూడా పార్థుడు, అర్జునుడు ధర్మరాజాయ, ధర్మరాజు కోసం న్యవేదయన్ న్యవేదయ తదజ్ఞాత స్తేన రాజ్ఞా గృహాణ్యయో. ధర్మరాజుకి అవన్నీ కూడా న్యవేదయత్ సమర్పించి తదనుజ్ఞాత తేన, ఆ ధర్మరాజు చేత అనుజ్ఞ తీసుకున్న తర్వాత నాయన చాలా కష్టపడి వచ్చేవారు అబ్బాయి, కాస్త విశ్రాంతి తీసుకోవాలన్న తర్వాత అప్పుడు పార్థుడు, అర్జునుడు రాజ్ఞ గృహాన్యయో విశ్రాంతి తీసుకున్నాడు. ధర్మరాజు ఏమన్నా చక్కగా శుభంగా ఈ మంగళకరమైనటువంటి అర్జునుడి యొక్క విజయయాత్రని వేణోళ్ల పొగిడి ప్రశంసించి చక్కగా ఆయన కూడా తన గృహంలోకి, మందిరంలోకి వెళ్ళాడు చాలా సంతోషంగా. అర్జునుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి దిక్యాత్ర, ఉత్తర దిక్యాత్ర. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి 39 సమాప్త. 4 అధ్యాయాల్లో అర్జునుడు చేసినటువంటి ఈ యాత్రని వర్ణించారు వ్యాసుడు వారు. అలాగే భీముడు చేసినటువంటి యాత్ర, అలాగే నకుల సహదేవులు చేసినటువంటి ఒక 2 అధ్యాయాల్లో పూర్తి చేసేస్తారు. ఆ తర్వాత యాగం ప్రారంభమవుతుంది, రాజసూయ యాగం ప్రారంభమవుతుంది. అయితే ఇట్లా అర్జునుడు ఎన్నో రకాలుగా 2-3 సందర్భాల్లో ఎప్పుడు అర్జునుడి యొక్క జీవితం అంతా ఇట్లా యుద్ధాలతో కష్టపడుతూనే ఉండాల్సి వచ్చింది. మహాభారతం చివరిలో ధర్మరాజు అడుగుతాడు కృష్ణుడిని, కృష్ణ, అర్జునుడు ఎప్పుడు కూడా మా కోసం ఇంత కష్టపడ్డాడు, ఇన్ని యుద్ధాలు చేశాడు, సుఖపడిందే తక్కువ, ఎప్పుడు యుద్ధాలే, ఎందుకంటే విద్య తెలుసు కాబట్టి అన్నిటికీ అర్జునుడే వెళ్ళాలి, వాడి జీవితంలో సుఖం అనేది లేదయ్యా, ఏమన్నా వాడిలో
సాముద్రిక దోషం ఏమన్నా ఉన్నదా? దానివల్ల ఇట్లా కలుగుతూ ఉంటాయి. మామూలుగా ఇల్లు ఏదైనా బాగలేదంటే, ఇంట్లో ఏదైనా సరిగ్గా లేదంటే వాస్తు దోషం అంటారు. అలాగే మనిషి యొక్క ఈ ప్రవృత్తిలో గాని, కష్టాలు, సుఖాలు ఇట్లాంటి వాటిల్లో కూడా అక్కడ వాస్తు దోషం లాగానే ఇక్కడ సాముద్రిక దోషాలు. ఇట్లాంటి వాటి వలన కూడా కొన్ని కలుగుతూ ఉంటాయి. అట్లా ఏమన్నా దోషం ఉందా అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు మహాభారతం చివరిలో. అర్జునుడియో ఆ మోకాళ్ళ దగ్గర పిక్కల యొక్క స్థానం అనేటువంటిది ఆయన యొక్క శరీర సౌష్ఠవం దానికి తగ్గ ప్రమాణం కంటే ఎక్కువ ప్రమాణం ఉంటుంది పిక్కల భాగంలో. దానికోసం అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా కష్టాలు పడతారయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. అది సాముద్రిక శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పినటువంటి విషయం. ఎందుకంటే ఇన్ని 3 అధ్యాయాల్లో అత్యద్భుతంగా అక్కడ దాకా ఉత్తర కురు భూముల దాకా వెళ్ళి మానవులు ప్రవేశించలేని ప్రాంతాలు కూడా కొట్టుకొచ్చాడు అర్జునుడు. దేనికోసం అంటే ఆ ధర్మరాజు యొక్క రాజసూయం. అంత స్వామి భక్తి, అంత సోదర భక్తి అర్జునుల్లో మనం చూడవచ్చు మహాభారతం. తర్వాత భీమసేనుని అందుకుందాం రేపటి పాఠం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి